డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది అంబేద్కర్ గారు ఎస్సీలకు రిజర్వేషన్ ఇచ్చిండ్రు కాబట్టి మేము గౌరవించము అని అగ్రవర్ణాలు అంటూ ఉంటాయి. ఎస్సీల్లో ఎక్కువ మందికి రిజర్వేషన్ ఇచ్చిండ్రు, బీసీలకు తక్కువ రిజర్వేషన్ ఇచ్చిండ్రు కాబట్టి బీసీలు కూడా అంబేద్కర్ని గౌరవించము అని చెప్పేసి అంటారు. అంబేద్కరు పాకిస్తాన్ విభజనకు సపోర్ట్ చేసిండు, పాకిస్తాన్ విభజన కావాలి కాబట్టి భారతదేశానికి దేశభక్తుడు కాదు అని కొంతమంది వాదన ఉంటుంది. అంబేద్కర్ విదేశాలలో చదువుకొని వచ్చిండు, భారతీయ మూలాలు ఆయనకు తెలుస్తాయో లేదో, ఆయన రాజ్యాంగాన్ని రాసిండు కాబట్టి మేము ఎందుకు గౌరవించాలి అని కొందరు అంటారు. అట్లనే అంబేద్కరు హిందుత్వం నుంచి బౌద్ధ మతం మారిండు, మతాన్ని మార్చుకున్నాడు. తన జీవితంలో తను పుట్టినటువంటి మతాన్ని కులాన్ని గౌరవించని వాడు మతం మార్చుకున్నోడికి నేనెందుకు గౌరవించాలి అని కొందరు అంటారు. ఇట్లా అనేక విషయాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విషయాల్లో అపోహలు ఉన్నమాట వాస్తవము. వీటి విషయంలో కొంచెం చర్చిస్తే లోతుల్లోకి వెళ్తే మనకు అర్థమవుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 32 డిగ్రీలు చదివారు, వివిధ దేశాల్లో 32 డిగ్రీలు చదివారు, 2-3 సబ్జెక్టులలో డాక్టరేట్ తీసుకున్నారు. భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఎవరు ఆధ్వర్యంలో పనిచేశారు? ఆయన జీవితాంతము ఎవరినైతే వ్యతిరేకించిండో, ఏదైతే కాంగ్రెస్ పార్టీ కానీ గాంధీ విధానాలు కానీ నెహ్రూ విధానాలు కానీ నచ్చకుండా స్వాతంత్ర పోరాటంలో వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడిండో, గాంధీ నెహ్రూలు వద్దంటున్నా బ్రిటన్లో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో హాజరయ్యి భారత వాయిస్ను అక్కడ వినిపించిండో, అటువంటి వాళ్ళ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసిండు. అంటే అర్థం చేసుకోండి, ఈయన మేధావితనం మేధస్సు ఎంత దాచినా అణిచివేయాలని చూసినా కూడా అణిగిపోలేదు. వాళ్ళే ఒప్పుకోవాల్సి వచ్చింది. భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రిగా వారికి అవకాశం ఇచ్చారు, రాజ్యాంగ రచనా సంఘానికి అధ్యక్షుడిగా చేశారు. వీటి విషయంలో మనం ఒకసారి ఆలోచిస్తే, మొదటిది రిజర్వేషన్స్ ఇవ్వడం. రిజర్వేషన్స్ ఇవ్వడము ఎవరికి అన్యాయం చేయడం కాదు, వారి బాల్యాన్ని గమనిస్తే ఇందాక సార్ చెప్పినారు, నీళ్లు తాగడానికి లేదు, స్కూల్లో చదువుకోవడానికి లేదు, అందరితో కలిసి ఉండడానికి లేదు. మీరు చదివి ఉంటారు, చౌదర్ చెరువులో నీళ్లు తాగడం కోసం పశువులు నీళ్లు తాగుతాయి, అక్కడ బట్టలు ఉతుకుతారు, అన్ని చెరువులో దళితులు నీళ్లు తాగొద్దు అని పెట్టారు. ఆ చెరువులో నీళ్లు తాగకపోతే మేమేం చావము, కానీ మా స్వాభిమానాన్ని నిలబెట్టుకుంటాము అని చెప్పేసి చౌదర్ చెరువులో నీళ్లు తాగడం కోసం ఉద్యమం చేసి దెబ్బలు తిన్నటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చిన్నప్పుడు చదువుకోవడానికి బయట కూర్చుంటే ఒక లెక్క రాకపోతే ఆ లెక్క ఎవరు చేస్తారు అంటే బయట ఉండి ఈయన చేయెత్తాడు, క్లాసులో ఉన్న వాళ్ళు ఎవరు చేయెత్తలేదు. ఆ లెక్క చేయడం కోసం బోర్డు దగ్గరికి రాగానే క్లాసులో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా బోర్డు దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సద్దన్నం తీసుకొని పోయారు. ఎందుకు మీరు అందరు వచ్చిందంటే, అంబేద్కర్ దళితుడు, ఆయన నీడబడితే మా అన్నం మైలబడుతుంది కాబట్టి మేము తీసుకున్నాము అని చెప్పేసి అన్న. అటువంటి పరిస్థితి నుంచి భారత రాజ్యాంగాన్ని రాసే వరకు, భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రి అయ్యే వరకు, భారత రత్న అయ్యే వరకు ఆయన ఎదిగిండు అంటే ఎంత కష్టపడ్డాడు చూడండి. తనలాగా విద్య లేకుండా, అవగాహన లేకుండా, భారత సంస్కృతి గురించి అవగాహన లేకుండా ఎవరు ఉండకూడదు, విద్యలో ఉద్యోగాల్లో వీళ్ళకి అవకాశం కావాలి అని చెప్పేసి మొదటి 10 సంవత్సరాల కోసం ఆయన రిజర్వేషన్ పెట్టిండు. రాజకీయాల కారణంగా రిజర్వేషన్ను పెంచుతూ వస్తున్నారు, వివిధ వర్గాలకు దాన్ని అనువర్తింపు చేస్తూ వస్తున్నారు. అది అంబేద్కర్ చేసినటువంటి తప్పు కాదు. కాబట్టి సామాజిక న్యాయం కోసం, అందరూ సమానంగా అభివృద్ధి చెందాలనేటువంటి విషయం కోసం అంబేద్కర్ రిజర్వేషన్లను తీసుకొచ్చాడు. ఏ ఒక్క వర్గానికి ఆయన వ్యతిరేకం కాదు. ఇంకోటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏముంటుంది అంబేద్కర్ మీద అంటే, ఆయన మతం మార్చుకున్నాడు అని. ఆయన 50వ ఏట బహుశా ఒక ప్రతిపాదన పెట్టిండు, నేను హిందూగా పుట్టినా కానీ హిందుత్వంలో అంటరానితనం అనేటువంటి దారుణమైన పరిస్థితి ఉంది, నేను హిందూగా చావను అని చెప్పేసి అన్నారు. ఈ మాట అన్న వెంటనే చాలా మంది ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను సంప్రదించారు, మీ మా మతంలోకి రండి, మా మతంలోకి రండి. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పాలన చేతిలో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు, నీకు ఏ జాబ్ కావాలంటే, ఏ పోస్ట్ కావాలంటే ఆ పోస్ట్ ఇస్తాము, మా క్రైస్తవ మతంలోకి చేరండి అని చెప్పారు. నాకు అవసరం లేదు అని చెప్పిండు. నిజాం పరిపాలన చేస్తున్నటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అప్పుడు 7 లక్షల రూపాయలు సూట్ కేసులో పెట్టి తీసుకొని అంబేద్కర్ దగ్గరికి వెళ్ళిండు, ఇస్లాం స్వీకరించు,
నీకు ఈ డబ్బు ఇస్తా, మీకు ఇంకేం కావాలంటే అది ఇస్తా అని చెప్పేసి అన్నాడు. నేను స్వీకరించను అని చెప్పేసి అన్నాడు. మరి మతం మారుతా అని అన్నావు కదా, ఎందుకు మతం మారుతున్నావు? ఇందులో హిందుత్వంలోనే ఉండొచ్చు కదా, ఇస్లాం తీసుకొని అంటున్నావు, క్రిస్టియన్ తీసుకొని అంటున్నావు, ఎందుకు తీసుకోవంటే అవి రెండు విదేశీ మతాలు. విదేశీ మతాలకు సంబంధించినటువంటి వాళ్ళకు భారతీయ సాంస్కృతిక మూలాలు తెలియదు, కాబట్టి నేను అవి తీసుకోను అన్నాడు. మరి ఏం తీసుకుంటావు అంటే సిక్కు గురించి అధ్యయనం చేసిండు, జైనం గురించి అధ్యయనం చేసిండు, బౌద్ధం గురించి అధ్యయనం చేసిండు, ఇస్లాం గురించి, క్రైస్తవం గురించి అధ్యయనం చేసిండు. ఆ అధ్యయనంలో ఆయన తెలుసుకున్నటువంటి విషయాలని వివిధ పుస్తకాల రూపంలో రాసి పెట్టిండు. దాంట్లో బౌద్ధం ఆయనకు మంచి అనిపించింది కాబట్టి బౌద్ధాన్ని ఆయన స్వీకరించిండు. నాగపూర్లో ఇప్పటికీ కూడా ఆ స్మృతి కేంద్రం మనకు కనిపిస్తుంది, ఆయన దమ్మదీక్ష తీసుకున్నటువంటి స్మృతి మందిరం. దత్తోపంత్ టేంగ్డేజీ అని ఒక చారిత్రక సామాజిక కార్యకర్త అంబేద్కర్ని అడిగిండు, ఏమయ్యా అంబేద్కర్, మీరు దేశానికి ఇంత గొప్ప ఉపకారం చేస్తున్నారు, మతం మార్చుకుంటే మీరు మీ జాతిని రాంగ్ డైరెక్షన్లో తీసుకుపోయినట్టు అవుతుంది కదా, మతం మార్పిడి అనేటువంటి తప్పు కదా అని చెప్పేసి అంటే అంబేద్కర్ చెప్పినటువంటి విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఏమంటాడంటే, నేను మతం మారుతా అని 30 ఏళ్ల కింద చెప్పిన, కానీ ఇప్పటికీ కూడా హిందూ ధర్మంలో అంటరానితనం పోయింది అని నాకు అనిపిస్తలేదు. కొంచెం తగ్గితే తగ్గొచ్చు కాక, అది కూడా ఎవరిలో, చదువుకున్న వాళ్ళలో తగ్గింది, కానీ గ్రామీణ వ్యవస్థలో తగ్గలేదు. నేను ఇప్పుడు మతం మారకుండా కనుక చనిపోతే నన్నే మభ్యపెట్టాలని చూసినటువంటి విదేశీ మతస్థులు నా జాతిని మతం మార్చే కుట్రలో వాళ్ళని పావులుగా వాడుకుంటారు. అది నాకు ఇష్టం లేదు. కాబట్టి భారతీయ మూలాలు కలిగినటువంటి ఏదైతే హిందుత్వంలో ఉన్నటువంటి కొన్ని అవలక్షణాలను పక్కన పెట్టి తయారైనటువంటి బౌద్ధ ధర్మాన్ని నేను స్వీకరిస్తున్నా, నేను హిందువులకు చెంప మీద కొడుతున్నా, నేను విదేశీ మతాన్ని స్వీకరిస్తే కడుపు మీద కొట్టినట్టయితుంది, భారత మాతకి నేను అన్యాయం చేయను అని చెప్పేసి చెప్పినటువంటి మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి ఈ విషయంలో కూడా అంబేద్కర్ని చాలామంది విమర్శిస్తుంటారు. తర్వాత థాట్స్ ఆఫ్ పాకిస్తాన్, పార్టిషన్ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో స్పష్టంగా రాశాడు, ఎవరి మనసులోనైతే మేము విడిపోవాలి అని చెప్పేసి అనుకుంటారో వాళ్ళని ఎంత బలవంతం చేసినా, వాళ్ళకి ఎన్ని రకాల తాయిలాలు చూయించినా, వాళ్ళకి ఎన్నిసార్లు బుద్రకిచ్చే ప్రయత్నం చేసినా మేము విడిపోతాం అనే అంటారు. కాబట్టి పాకిస్తాన్ విడిపోతామని వాళ్ళు అంటున్నారు, కాబట్టి వాళ్ళకి పాకిస్తాన్ ఇచ్చేయండి అని చెప్పారు. ఇది ఎప్పుడు చెప్పిన మాట? 1921లో రాసిన పుస్తకంలో చెప్పినటువంటి మాట. 47లో విభజన జరిగింది, ఆయన చెప్పింది 21లో. అంటే దాని బీజాలు పడుతున్నప్పుడే దాని యొక్క తీక్ష్ణతను గుర్తించి విభజన చేయాలన్నాడు. ఈ మాట చెప్పి ఆగిపోతే అంబేద్కర్ మేధావి కాదు. ఏమన్నాడంటే, ఒకవేళ దేశము విభజన జరగాలి అని అంటే దేశంతో పాటుగా జనాభా విభజన జరగాలి అన్నారు. జిన్నా కోరుకుంటున్నది ముస్లింలకు ప్రత్యేక దేశం, కాబట్టి వాళ్ళకి ప్రత్యేక దేశం ఇవ్వండి, ముస్లింలు అందరూ అక్కడికే వెళ్ళాలి, ఈ దేశంలో హిందువులు ఉండాలి అని చెప్పినటువంటి మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళ చూస్తున్నటువంటి అల్లర్లకు కానీ, మిగతా విదేశీ కుట్రలకు కానీ, బాంబు పేలుళ్లకు కానీ, ఉగ్రవాదానికి కానీ కారణము బీజాలు ఎక్కడున్నాయి అంటే అక్కడ అంబేద్కర్ సూచించిండు. అంబేద్కర్ మాటని పెడచెవిన పెట్టిన కారణంగా ఇవాళ అక్కడక్కడ అల్లర్లు జరుగుతున్నటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. భారత రాజ్యాంగంలో జాతీయ పతాకం ఏది ఉండాలి అనేటువంటి విషయాన్ని చర్చ జరుగుతున్నప్పుడు అంబేద్కర్ చెప్పినటువంటి విషయం ఏంటంటే, భారతదేశానికి కొన్ని వేల లక్షల సంవత్సరాల చరిత్ర ఉంది, భారతదేశం అంటే హిందుత్వం, భారతదేశం అంటే సంస్కృతం, కాబట్టి భారతదేశానికి దీర్ఘ చతురస్రాకారంలో ఉన్నటువంటి కాషాయ పతాకము ఉండాలి అని చెప్పినటువంటి వాడు. తర్వాత అది చర్చలలో మిగతా వాళ్ళు పక్కన పెట్టారు. భారతదేశం మొత్తాన్ని ఏకత్రితం చేయడం కోసం జాతీయ భాష ఏది ఉండాలి అనేటువంటి చర్చ జరిగినప్పుడు అంబేద్కర్ చెప్పినటువంటి విషయము సంస్కృతం భారతదేశాన్ని కలిపి ఉంచుతుంది. ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి భారతీయులందరినీ ఏకం చేస్తున్నటువంటి భాష సంస్కృతము. దేశం మొత్తంలో 20కి పైన లిఖితపూర్వక భాషలు ఉన్నాయి, లిపి లేని భాషలు ఇంకో 50 ఉన్నాయి, కానీ అందరూ గౌరవించేది సంస్కృతం. ఈ దేశానికి సాంస్కృతిక పునాదులు ఇస్తున్నటువంటిది సంస్కృతం, కాబట్టి ఈ దేశం యొక్క అధికారిక భాష సంస్కృతం కావాలి అని చెప్పిండు. తర్వాత చర్చలు జరిగినప్పుడు అది హిందీగా మారింది, అది వేరే విషయం. కాబట్టి రాబోయే తరానికి ఎటువంటి మార్గదర్శకత్వం చేయాలి అనేటువంటి విషయంలో స్పష్టమైనటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఆయన ఏదో ఒక వర్గానికి పరిమితమని,
ఆ దళితుల్లో కూడా మా వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు అని చెప్పేసి కొంతమంది చెప్పుకుంటారు. అంతకంటే సిగ్గుపడాల్సినటువంటి విషయం లేదు. పూర్తి భారతదేశము మావాడు అని చెప్పుకోవాల్సినటువంటి భారతరత్నని ఒక వర్గానికి, ఆ వర్గంలో ఒక చిన్న వర్గానికి పరిమితం చేయడం అనేటువంటిది ఆయనను అవమానించడమే తప్ప మరొకటి కాదు, గౌరవించడం అనేటువంటిది కాదు. కాబట్టి చదువుకున్నటువంటి వాళ్ళుగా ఈ భవిష్యత్ తరానికి మార్గదర్శకత్వం చేయాల్సిన వాళ్ళుగా అంబేద్కర్ గురించి పూర్తి అవగాహన చేసుకోవాలి. అంబేద్కర్ జీవిత చరిత్ర పైన చాలా పుస్తకాలు వచ్చినాయి. విదేశస్తులు రాసిన పుస్తకాలు కాదు మనం చదవాల్సింది. ఈ దేశంలో ఉండి దేశం కోసం పనిచేసేటువంటి వాళ్ళు రాసినటువంటి, దేశభక్తులైనటువంటి వాళ్ళు రాసినటువంటి అంబేద్కర్ జీవిత చరిత్రను మీరు చదవండి. అంబేద్కర్ మనకి ఎందుకు ఆదర్శం అనేటువంటి దత్తోపంత్ టెంగ్డేజీ రాసినటువంటి పుస్తకం తెలుగులో లభ్యమవుతుంది, అది చదవండి. బోయి విజయభారతి రాసినటువంటి అంబేద్కర్ ప్రామాణికమైనటువంటి జీవిత చరిత్ర, ఆ పుస్తకం చదవండి. అంబేద్కర్ను మనం ఎందుకు గౌరవించాలి, అంబేద్కర్ జీవితం ఆదర్శం అనేటువంటి పుస్తకాలు మనకు బయట మార్కెట్లో లభిస్తున్నాయి, అవి చదవండి. విదేశీ భావజాలాలు, కమ్యూనిస్టు మూలాలు, ఈ దేశానికి అపకారం చేయాలనేటువంటి భావనతో అంబేద్కర్ చేసినటువంటి పనులను విమర్శిస్తూ లేదా అంబేద్కర్ని భావాలని వక్ర మార్గం పడుతూ కొన్ని పుస్తకాలు వచ్చినాయి. వాటి జోలికి వెళ్ళకూడదు, వాటిని కూడా కొంచెం జాగ్రత్తగా చదివి అధ్యయనం చేయాలి. ఇంకోటి, రాముడు కృష్ణుడు రహస్యాలు ఇట్లాంటి పుస్తకాలు రాసిండు కదా. అంబేద్కర్ హిందుత్వానికి వ్యతిరేకం కాబట్టి హిందువులు ఎవరు అంబేద్కర్ని గౌరవించొద్దు అని చెప్పేసి కొంతమంది అన్నారు. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. అంబేద్కర్ 100కు పైన పుస్తకాలు రాసిండు. 100కు పైన పుస్తకాలు ఆయన బతుకున్నప్పుడే ముద్రించిండు. ముద్రించినప్పుడు ఈ 2 పుస్తకాలను ఎందుకు ముద్రించలేకపోయిండు? ఆయన దగ్గర పైసలు లేవా? ఆయన దగ్గర దమ్ము లేదా? మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టేంత ధైర్యం ఉన్నటువంటి అంబేద్కర్కి ఈ 2 పుస్తకాలు ముద్రించేటువంటి ధైర్యం రాలేదా? అంటే ఆయన ఉడుకు రక్తంలో ఉన్నప్పుడు అవగాహన రాహిత్యంతో కొంచెం రాసిండు. ఇది తర్వాత ఆయన చేసిన అధ్యయన కారణంగా ఈ పుస్తకాలు సమాజానికి ఉపయోగపడవు అనుకొని వాటిని ముద్రించలేదు. కాబట్టి ఆయన హిందుత్వాన్నో, దేవతలనో, రామున్నో, కృష్ణున్నో విమర్శించిండు అని చెప్పేటువంటి వాళ్ళకి సరైన సమాధానం చెప్పాలి. ముఖ్యంగా మత మార్పిడిని ప్రోత్సహించేటువంటి వాళ్ళు ఈ 2 పుస్తకాలని సమాజం ముందు పెడతారు. ఇంకోటి, మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టిండు అని చెప్పి తగిలబెట్టిన వెంటనే ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసంలో చెప్పిన విషయం ఏంటంటే, నేను మనుధర్మ శాస్త్రాన్ని పూర్తిగా చదివాను, దాంట్లో పూర్తిగా అసత్యం లేదు, తప్పు లేదు, కానీ కొన్ని విషయాలు తప్పున్నాయి. అయినా నేను ఎందుకు తగలబెడుతున్నానంటే, నేను మామూలుగా చెప్తే ఎవరు వినట్లేదు, నా వైపు అందరూ చూడాలి, అందరినీ నేను ఆకర్షించాలి, అప్పుడే నా వాయిస్ సమాజంలోకి వెళ్తుంది, కాబట్టి నేను ఈ పెద్ద స్టెప్ వేశాను అని చెప్పేసి చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కొందరివాడి కాదు, అందరివాడు. భారత మాత యొక్క ముద్దు బిడ్డ, భారత రత్నకు నిజమైన అర్హత పొందినటువంటి బాబాసాహెబ్ను మనందరము గౌరవించాలి. ఆయన జీవితాన్ని మనందరం అధ్యయనం చేయాలి. ప్రస్తుత సమాజంలో అంబేద్కర్ ఆశయాలను తీసుకువెళ్ళి సమరస భారతదేశాన్ని, కులాల యొక్క అంతరాలు లేని భారతదేశాన్ని మనందరం సాధించే విధంగా ఆ భగవంతుడు మనల్ని ఆశీస్సులు అందించాలని కోరుతూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి. ధన్యవాదాలు.